వీడియో స్టార్ట్ చేసావు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం అయితే ఇప్పుడు మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. రష్మిక గారిది తమ్మ మూవీ అయితే రిలీజ్ అయింది కదా ఇవాళ. సో దానికైతే వెళ్తున్నాం అనమాట. ఇదేంటంటే స్త్రీ 1, స్త్రీ 2 చూసారా మీరు? అది ఓన్లీ హిందీ డబ్బుడు ఉండిద్ది. కాకపోతే మనకి ముంజియా వచ్చేపాటికి తెలుగులో కూడా ఇచ్చారు. ఈ వీటన్నిటికీ అంటే కొంచెం కనెక్షన్లో ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనకు సినిమాటిక్ యూనివర్స్లో వస్తుంది అనమాట. ఇది కూడా ప్రీవియస్ మూవీస్ చూసిన వాళ్ళకి ఇది కూడా అర్థమైద్ది అనమాట. యాక్చువల్గా నేను స్త్రీ 1, స్త్రీ 2 చూడలేదు. మాకు మొన్న రీసెంట్గా వచ్చిన ముంజియా ఏదో ఉంది కదా, అది మాత్రం కొంచెం చూశాను, పర్లేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు చూస్తున్నా అంటే రష్మిక గారిది కాబట్టి, మన టాలీవుడ్ హీరోయిన్ కాబట్టి, సో చూడాలనిపించి చూస్తున్నాను అనమాట. అండ్ ఎలా ఉంది అంటే మీకు రివ్యూ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. డైరెక్టర్ కూడా ప్రీవియస్ మూవీస్కి వేరు, ఈ మూవీకి వేరు. సో చూడాలి మరి ఎలా ఉంటుందో. ట్రైలర్ కూడా అంత ట్రైలర్లో చూపించినంత వరకు హర్రర్ అండ్ కామెడీ లాగా చూపించారు. అండ్ చూద్దాం మరి ఎలా ఉండిద్ది ఏంటని. చాలా అయితే ప్రమోట్ చేస్తున్నారు ఇన్స్టాలో. తన సాంగ్ని తనే పెట్టుకొని చూడడము అవన్నీ చాలా చేశారు. చూడాలి మరి ఎలా ఉండిద్ది ఏంటి అని చూసి మీకైతే రివ్యూ అయితే ఇచ్చేస్తాను అనమాట. వెయిట్ చేయండి. సో గైస్, మనమైతే ఇప్పుడే మూవీ చూసేసి అయితే తమ్మ మూవీ కిందకైతే వచ్చామన్నమాట. పీవీపీలో ఉన్నాము. నాకు ఎలా అనిపించిందో చెప్తాను. ముందు అయితే రష్మిక గారు ఈ మూవీలో చాలా ఎక్స్పోజింగ్ చేశారనిపించింది నాకు. టూ మచ్ అసలు. డ్రెస్ కాస్ట్యూమ్స్ ఎవరు డిజైన్ చేశారో కానీ ఏమైనా బట్టలు వేసుకోకూడదని ఫిక్స్ అవుతున్నారా, లేకపోతే ఐ మీన్ ఫారెస్ట్లో ఉండే వాళ్ళు వేసుకోరని మీరు ఫీలింగ్, లేకపోతే ఏంటి నాకు తెలియలేదు. బాలీవుడ్లో ఆ మాత్రం ఎక్స్పోజింగ్ ఉండిద్దిలేండి ఆబ్వియస్లీ. సో అందరు నన్నట్లే కొంతమంది చేస్తారు, అండ్ ఈవిడ కూడా చేస్తారని నా ఫీలింగ్ అంతే. సో అదొకటి చాలా క్రింజ్గా ఉంది నాకు. అండ్ కొన్ని సీన్స్ అయితే బోల్డ్గా ఉన్నాయి. మూవీ మొత్తం ఏంటంటే నాకు కొంచెం దగ్గరగా ఎలా అనిపించింది అంటే, మనకి రీసెంట్గా కొత్తలో ఒక మూవీ వచ్చింది కదా యక్షిణి గురించి. దీంట్లో ఏమో యక్షాసన అని పెట్టారు, అందులో ఏమో యక్షిణి గురించి. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు బేతాళుడు వస్తారు, బేతాళుడు అనే స్టోరీస్ వినేవాళ్ళం కదా, బేతాళ్ స్టోరీస్. నిజంగా బేతాళ్ ఏంటి, ఎలా వచ్చింది, అసలు బేతాళుడు ఎందుకు వచ్చారు ఏంటి అనేది స్టోరీ అనమాట. అది మొత్తం చెప్పేస్తే ఇంక మీరు సినిమాకి వెళ్ళక్కర్లేదు కాబట్టి చెప్పట్లేదు. ప్లాట్ అయితే బాగుంది, కొత్తగా అనిపించింది. దీంట్లో ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్ అవడం వల్ల మనం ప్రీవియస్ మూవీస్ చూస్తేనే మనకి మొత్తం కనెక్షన్ అండ్ ఆ ఫీల్ అయితే బాగుంటుంది అనమాట. దీంట్లో బేడియా వస్తారు, అంటే వరుణ్ ధవన్ గారు వస్తారు, స్త్రీ 2 నుంచి వచ్చే విలన్ వస్తారు, అలా అందరూ అన్ని సీజన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇది ఇప్పుడు పార్ట్ 4 అనుకుంటా, అంతే. మన ముంజియా కూడా వచ్చింది కాబట్టి పార్ట్ 4. సో అలా మొత్తం కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ అన్ని తెలియాలంటే ముందు ప్రీవియస్ పార్ట్స్ అవన్నీ చూసేసి వెళ్ళండి, ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. సేమ్ మొన్న యక్షిణి అలాగా కొత్త లోకల్లో బ్లడ్ తాగుతారు, బేతాళుడు కూడా బ్లడ్ తాగుతారు. కాకపోతే ఏంటంటే మంచి వాళ్ళే తాగురు అనమాట, చెడ్డ వాళ్ళే మాత్రమే తాగుతారు. యక్షిణి కూడా అంతే అండి, ప్రపంచాన్ని కాపాడడానికి ఉండిద్ది. సేమ్ ఆ యక్షిణి స్టోరీ లాగే ఉండిద్ది, కొంచెం డిఫరెంట్ ఉండిద్ది. వీళ్ళకి చాలా పెద్ద సైన్యం అలా ఇవన్నీ ఉండిద్ది. ఇవన్నీ ఎందుకు ఏంటి అనేది సినిమా చూడండి. సో స్టోరీ 1947 నుంచి చూపిస్తాడనమాట. హీరో వచ్చేసి ఒక న్యూస్ రిపోర్టర్. ఎలా రష్మికని కలుస్తారు ఏంటి ఇదంతా అనమాట స్టోరీ. నాకు ఇద్దరికి సేమ్ ఇంపార్టెంట్ రోలే అనిపించింది. రష్మిక గారు ఓన్లీ సినిమా అయితే అంటే లీడింగ్ క్యారెక్టర్ తనైతే అనిపించలేదు. ఇద్దరికి ప్రియారిటీ ఎక్కువే ఉంది. అండ్ సాంగ్స్ కూడా 2, 3 ఉన్నాయి, అంతే, ఎక్కువ ఏం లేవు. లాస్ట్ సాంగ్ క్రెడిట్ సాంగ్స్ బాగుంది, నువ్వు నా ప్రాణమా సాంగ్, అది సాంగ్ బాగుంది. దానికి ముందు వచ్చిన 2 పాటలు కూడా కొంచెం అంటే తెలుగు డబ్ చేశారు కాబట్టి అంతేమీ అనిపించలేదు, అంటే కనెక్ట్ అవ్వలేము మనం. ఇది మాత్రం బాగానే అనిపించింది. థర్డ్ సాంగ్ మ్యాక్సిమం చాలా వరకు ఉండేది 2, 3 కాస్ట్యూమ్సే ఉంటాయి రష్మిక గారివి. ఒకటి చాలా బాగుంటుంది, మిగతా 2 కొంచెం చాలా బోల్డ్ గా ఉంటాయి అనమాట. ఫన్ అదంతా చాలా బాగుంది, ఎక్కడెక్కడ కామెడీ పెట్టాలో అంతా చాలా బాగా పెట్టారు. స్టోరీ మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోతా ఉండిద్ది. అలానే మంచి హైప్ ఇచ్చే మూవీ అయితే ఏం కాదు, ఓకేగా అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యక్షాసన అని ఉంటారు కదా, నాకైతే తనని చూసినప్పుడల్లా ఉపేంద్రనే గుర్తొచ్చారు. ఆయన ఇంగ్లీష్ కానీ ఇవంతా సూపర్ ఫన్ ఉండిద్ది. సినిమా మొత్తం చాలా క్రియేటివ్ గా పెట్టారు. మనకి హిందీ వాళ్ళు తెలుగు డబ్ చేసినప్పుడు కామెడీ వస్తాయి కదా, మాటలు అలా వచ్చినాయి. కొన్ని సీన్స్ పడి అవుతారు. సో 2, 3 కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి అన్నమాట, తట్టుకోవాలి మరి, మనకు తప్పదు. రష్మిక గారి మూవీస్ లో చాలా వరకు ఉంటాయి ఖచ్చితంగా, ఒక కుబేరలో ఒకటే లేదనుకుంటా నాకు తెలిసి. టోటల్ గా మూవీ అయితే చూడొచ్చు, మరి అంత తీసిపడేసే మూవీ అయితే ఏం కాదు.
ఖచ్చితంగా చూడండి. ఒక స్టోరీ అయితే మీకు అర్థమైద్ది కదా. ఇప్పుడు బేతాళులు ఎవరు అనేది ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా. సో అసలు బేతాళులు ఎందుకు పుట్టారు, అమ్మవారు ఎందుకు వాళ్ళని సృష్టించారు ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. మోర్ ఓవర్ రష్మిక గారు యాక్టింగ్ అయితే బాగుంది, వెల్ గుడ్, బాగానే చేశారు ఇప్పట్లానే. అండ్ కొత్తగా ఏమన్నా అనిపించింది అంటే వాయిసే తన డబ్బింగ్ వేరే వాళ్ళు ఇచ్చారు అనుకుంటా, సెల్ఫ్ డబ్బింగ్ ఇవ్వలేదు అనుకుంటా. సో అదొకటి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అండ్ అందరివి డబ్బింగ్స్ వేరే కదా, సో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి వాళ్ళందరివి. సత్యరాజ్ గారు అయితే కూడా ఉన్నారనమాట సినిమాలో. ఒక దాన్ని ఏమంటారు, మాంత్రికుడు, ఫాదర్ అంటారు, అదే జీసస్ తరపున చేసినట్టుగా ఫాదర్ అని పిలుస్తారు, కాకపోతే మాంత్రికుడు అనమాట ఆయన. ఆయనకు అన్ని తెలుసుంటాయి, వీళ్ళ ఎలా వచ్చారు ఏంటి ఇవన్నీ తెలుసుంటాయి. సో ఆయనకు కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ సీజన్ అంటే నెక్స్ట్ పార్ట్ లో ఎక్కువ ఉండిద్ది ప్రియారిటీ, ఈ పార్ట్ లో కొంచెం తక్కువ ఉంది. వరుణ్ ధావన్ గారు కూడా వస్తారు, ప్రైజ్ అనుకుంటా. నేనైతే రివీల్ చేసేస్తున్నాను, ఏమనుకోద్దు, స్పాయిలర్ అలర్ట్. అంతే, ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. హీరో పేరు తెలియదు నాకు. సో బాలీవుడ్ హీరోస్ వీళ్ళెవరు నాకు పేర్లు తెలియదు కాబట్టి కొంతమంది తెలుసు, అందుట్లో ఈ హీరో మనకి ఎవరో తెలియదు, కానీ బాగా చేశారు యాక్టింగ్, చాలా న్యాచురల్ గా అనిపించింది. అండ్ అందరికి అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఫాదర్ క్యారెక్టర్ అయితే టూ మచ్ కామెడీ, అసలు చాలా బాగుంది. మ్యూజిక్, బీజిఎమ్స్ ఇవన్నీ కూడా పెద్దగా ఏమనిపిలా, కొన్ని కొన్ని బాగున్నాయి మధ్య మధ్యలో. అదేదైతే మనం చెప్పాం కదా థర్డ్ సాంగ్ నువ్వు నా ప్రాణం అని, ఆ సాంగ్ బీజిఎం వరకే చాలా బాగుంది అనమాట, మిగతా అంతా యావరేజ్ అనమాట, ఓన్లీ మ్యూజిక్. ఇంకేం చెప్పచ్చు. ఇంకా దీనికి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది, బిఫోర్ 3-4 పార్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ పార్ట్ కూడా ఉందంట. ఇంకా అలా కొనసాగుతూ ఉంటాయి, అందుకని సినిమాటిక్ యూనివర్స్ అని పెడతారనమాట. కాకపోతే ప్రీవియస్ మూవీస్ తీసిన డైరెక్టర్, ఈ సినిమా డైరెక్టర్ వేరే అనమాట. సో బేతల్ స్టోరీస్ అన్ని చిన్నపిల్లలు చూడడానికి బాగా ఇష్టపడతారు కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళిపోండి, బాగా ఇష్టపడతారు ఇలాంటివి చూడడానికి. అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చూసేయచ్చు మంచిగా, బాగుంది మూవీ. ఓకేగా అటు తీసిపడేసే మూవీ ఏం కాదు, అంత హైప్ ఇచ్చే మూవీ ఏం కాదనమాట, యావరేజ్, దట్స్ ఆల్. సో ఇదే అనమాట ఇవాళ మన రివ్యూ. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు